బాగుందన్న, సూపర్ ఉంది. ప్రశాంత్ గుండు సూది చూపించినా అలాంటి ఎలివేషన్ చూపిస్తారు. మూవీ అయితే హైలైట్ ఉంది. స్క్రీన్ ప్లే మాత్రం కేజీఎఫ్ వన్ ఉన్నట్టే. ఒకడు వచ్చినా సరే ఒకేసారి అందరు కలిసి వచ్చినా సరే నేను ఒక్క దెబ్బ కూడా తిరిగి కొట్టాను. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రజెంట్ వచ్చేసరికి వి మెగా టాకీస్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ మన ప్రభాస్ అలాగే ఇంకా శృతి హాసన్ నటించిన సలార్ మూవీ అయితే రిలీజ్ అయింది. సో మనం పబ్లిక్ నాటికి మూవీ రివ్యూ అయితే తీసుకున్నాం. చిన్న రిక్వెస్ట్, మీరు ఫస్ట్ కనుక మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మూవీ ఎలా ఉంది? ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్లు భారీ ప్రభాస్ ఎలా చూపించారు ఇందులో? భారీగా చూపించారు. మూవీ ఎలా ఉంది? ఫైట్స్ ఎలా ఉన్నాయి? ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. మూవీ ఎలా ఉంది? బాగుంది, మూవీ ఎలా ఉంది? సూపర్. ఫైట్స్ ఎలా ఉన్నాయి? మూవీ ఎలా ఉంది? బాగుందన్న, సూపర్ ఉంది. కానీ కొంచెం ఎందుకో అటు ఇటుగా అనిపిస్తుంది. మేబీ సెకండ్ పార్ట్ లో ఏమన్నా ఇంకా ఏమన్నా ట్విస్ట్ పెట్టచ్చేమో అని అనుకుంటున్నాం. బట్ ఈ పార్ట్ అయితే మాకైతే చాలా బాగా నచ్చింది. బీజిఎం అయితే అవసరం, చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. మాకు ఫస్ట్ సెకండ్ అనేది ఏం లేదు. ఫ్యాన్స్ కాబట్టి, డైహార్డ్ ఫ్యాన్స్ కాబట్టి ఎలా అని అనిపిస్తుంది. ఎందుకనే ఒకటి మేము ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో బీజిఎం ప్లస్ మూవీ అన్నీ కూడా బాగున్నాయి. ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కేజీఎఫ్ లాగానే అనిపిస్తుంది కానీ ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేమైతే. క్లైమాక్సింగ్ ఎలా పెట్టారండి? బాగుందన్న, బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి ఒక్క సీన్ కూడా బాగానే ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేసిన వాటిల్లో ఇది కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది. కానీ రెగ్యులర్ గా ఫ్యామిలీస్ పరంగా అయితే బ్రహ్మాండంగా చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. నాకైతే సినిమా అయితే ఓకే, కానీ డోర్ విలేజ్ పేండు డోర్ అప్పుడైతే ఉంది. సూపర్ హిట్ అన్న. ప్రభాస్ ఇంట్రడక్షన్ ఎలా ఉంది? ఆల్మోస్ట్ బ్లాక్ బ్లాస్టర్ మసలు ఉంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి ఇందులో? సాంగ్స్ బాగున్నాయి, 2-3 సాంగ్స్ బాగున్నాయి. మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? బ్లాక్ బస్టర్ హిట్. ఫైట్స్ ఎలా ఉన్నాయి? మూవీ ఎలా ఉంది? సూపర్. మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? శృతి హాసన్ యాక్టింగ్ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? బాగుంది. మూవీ ఎలా ఉంది? సూపర్. ఎక్సలెంట్ బ్రో, ఎక్సలెంట్. ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? వేరే లెవెల్ అసలు యాక్టింగ్. శృతి హాసన్ యాక్టింగ్ ఎలా ఉంది ఇందులో? శృతి హాసన్ కూడా బాగా చేసింది. క్లైమాక్స్ సీన్, క్లైమాక్స్ అయితే బుర్ర తెంగింది, అసలు మామూలుగా లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది ఇందులో? అన్ని ఎక్సలెంట్ బ్రో, వేరే లెవెల్ అసలు. సలార్ 2 కోసం ఎగర్లు వెయిటింగ్. మూవీ ఎలా ఉంది? గుడ్ బ్రో, గుడ్. మూవీ ఎలా ఉంది? ప్రశాంత్ గుండు సూది చూపించినా అలాంటి ఎలివేషన్ చూపిస్తారు. సలార్ బాగుంది, చాలా బాగుంది. ఫైట్స్ ఎలా ఉన్నాయి సార్ ఇందులో? సూపర్ ఉంది. మూవీ అయితే హైలైట్ ఉంది. స్క్రీన్ ప్లే మాత్రం కేజీఎఫ్ వన్ ఉన్నట్టే. కానీ మూవీ మాత్రం వేరే లెవెల్. శృతి హాసన్ యాక్టింగ్ ఎలా ఉంది? శృతి యాక్షన్ అంటే లైట్ అంతే, ఆయమ్మది ఏం లేదు, ఓవర్ యాక్షన్ అంతే. మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది ఇందులో? మూవీ ఎలా ఉంది? మూవీ పర్లేదండి. ప్రభాస్ మూవీలో బెస్ట్ మూవీ. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే మూవీ అని నేను అనుకుంటాను. నేను యాక్చువల్లీ రామ్ చరణ్ ఫ్యాన్ ని. ప్రభాస్ సినిమా ఫస్ట్ టైం చాలా బాగా బ్లాక్ బస్టర్ గా నిలిచిందని నేను అనుకుంటున్నాను. ఫైట్స్ ఎలా ఉన్నాయి ఇందులో? ఫైట్ సీన్ చాలా కొత్తగా ఉన్నాయండి. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ హైలైట్ అండి. క్లైమాక్స్ సీన్ ఎలా ఉంది ఇందులో? క్లైమాక్స్ సీన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసిండరు. బూజ్విమ్స్ రావాలి మీకు. 5 కి ఎంత ఇస్తారు రేటింగ్? 5కి 4 ఇచ్చేస్తామండి. మూవీ డైలాగ్స్ ఏమైనా వచ్చా? నీ కోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా, నీ ఒక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తా. మగాడా ఎవరు పడితే వాడు మగాడు అనుకోవడానికి అది ఇంటి పేరు కాదు, ఊరి పేరు కాదు. బై బర్త్ బ్లడ్ లో ఉండాలి నా కొడక. నేను ఒక్కనే వస్తున్నాను తెలిసి కూడా 100 మందిని కాపలా పెట్టుకున్నా మీరు మగాళ్ళ రే. మీరు నిజంగా మగాళ్ళే అయితే మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా. గన్స్ కత్తులు లేకుండా నన్ను చేతులతో కొట్టి చంపేయండి. ఒకడు వచ్చినా సరే ఒకేసారి అందరు కలిసి వచ్చినా సరే నేను ఒక్క దెబ్బ కూడా తిరిగి కొట్టాను. నన్ను చంపేయండి. మిస్ అయ్యిందా? 6వ నిమిషం నుంచి నేను కొట్టడం మొదలు పెడితే ఒక్కొక్కరిని ఒకే దెబ్బకి చంపేస్తా, రెండో దెబ్బ ఉండదు రే. నిన్ను నీ కొడుకును మాత్రం కుక్కని కొట్టినట్టు కొట్టి చంపేస్తా. మా నాన్న మీద రండ్రా.
పబ్లిక్ రివ్యూ అయిపోయింది, పబ్లిక్ కూడా తీసుకున్నాం. యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చూసారు కదా సలార్ మూవీ రివ్యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.